వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లాలో ఉరుములు మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం. కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క. ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ప్రచార రథం రోడ్ షో. మాజీ సీఎం కేసీఆర్ బస్సులు తనిఖీ చేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లాలోని తన గురువు జైశెట్టి రమణయ్యను ఇంటికి వెళ్లి కలిసిన కేసీఆర్. కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేసీఆర్ ఈ సందర్భంగా కేసీఆర్ కు పలు పుస్తకాలు అందజేశారు. కేసీఆర్ సిద్దిపేటలో ఇంటర్ చదువుకునే రోజుల్లో హిస్టరీ సబ్జెక్టు చెప్పిన గురువు జైశెట్టి రమణయ్య. ఒకటే వాక్యం చెప్తా, విశ్వాన్ని నడిపేవాడు విష్ణువు. మన విశ్వాన్ని నడిపేటువంటి వారు వీరుడు. తర్వాత ఇక్కడికి ఈ రోజు రావడం, మా ఇంటికి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇద్దరికి ఆపరేషన్ చేస్తాం సార్ అమ్మప్పుడు ధన్యవాదాలు కోడలు బిడ్డ, చిన్న బిడ్డ అక్కడ వీళ్ళంతా ఇప్పటి సాధన కూడా రాదు. అనాలైసిస్ తర్వాత డైరెక్ట్ పాఠాలు చెప్తారు కానీ పాతకాల మూలం కనుక చూస్తున్నారు అంటారు. డాక్టర్ ఏ డాక్టర్ చూస్తున్నారు అంటున్నారు. మిమ్మల్ని ఎవరు ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ ఎవరికి మీకు ట్రీట్మెంట్ ఎవరు ఇస్తున్నారు అంటారు. రాము అని MDDM యశోదల శివరామ్ సార్ ఉండే వారు మీరు ఇక్కడ క్లాస్మేట్స్ అయితే మీరు ఫాలో అప్ చేయడానికి తర్వాత కొద్దిగా మాకు మాకు కూడా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా జిలుగుమిల్లి మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా బర్రింకలపాడు, వంకవారిగూడెం, దాట్లవారిగూడెం, మడకంవారిగూడెం, పడువారిగూడెం, తబసరివారిగూడెం, చీమలవారిగూడెం తదితర గ్రామాల్లో ప్రజలతో మమేకమయ్యారు. వైసీపీకి చెందిన తెల్లం రాజ్యలక్ష్మి కుటుంబం 20 ఏళ్లుగా నియోజకవర్గానికి చేసింది శూన్యమని, ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తే తప్ప ఇటు పోలవరానికి అటు రాష్ట్రానికి మంచి జరుగుతుందని చిర్రి బాలరాజు అన్నారు.
అసలు మన సిరి బాబాజ్ అన్న గ్లాసు అమ్మా గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అమ్మా గత 4.5 సంవత్సరాలుగా ప్రచారంలో భాగంగా పోలవరం నియోజకవర్గం జీలిగిమిల్లి మండలంలో స్వర్ణారిగూడెం, ములగనపల్లి, పాములూరుగూడెం, అలాగే రౌతుగూడెం, కాయంపాలెం, అంకంపాలెం ఈ గ్రామాలను పర్యటించడం జరిగింది. టీడీపీ ముఖ్య నాయకులు, మండల నాయకులు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలతో పాటు భారీ ర్యాలీగా ఈరోజు పర్యటించడం జరిగింది. 2024 ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఓట్లు వేద్దామని ప్రజలందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అనేక ఇబ్బందులు పడి ఈరోజు బాధపడే పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే ఈరోజు రైతుల గురించి కానీ, అలాగే విద్యార్థుల గురించి కానీ, అలాగే కూలికి వెళ్ళేటువంటి వ్యక్తుల గురించి కానీ, అలాగే ప్రతి ఒక్కరి గురించి కూడా ఈ వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఈరోజు గాలికి వదిలేసి ఈరోజు మళ్ళీ ఎన్నికలకి సిద్ధమై నేను మళ్ళీ మీకు న్యాయం చేస్తాను, మళ్ళీ నాకు ఓట్లు వేయండి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడవ తిప్పనని 2019లో మాటిచ్చి ఈరోజు ప్రజలందరినీ కూడా గాలికి వదిలేసే పరిస్థితి ఏర్పడింది. అలాగే సామాన్య ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, 2014 టీడీపీ హయాంలో మాకు గ్యాస్ సిలిండర్ రేట్లు కానీ, కరెంట్ బిల్ రేట్లు కానీ, అలాగే నిత్యావసర సరుకులు కానీ, అలాగే ప్రతి ఒక్కటి కూడా రైతులకి గిట్టుబాటు ధర కానీ, అలాగే ఏదైనా వరదలు వస్తే రైతులు పంట నష్టానికి గురించి కానీ అనేక విధాలుగా ప్రభుత్వాలు ఆదుకున్నాయి, ఏ ప్రభుత్వం వచ్చినా. కానీ ఈ ప్రభుత్వం వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ అని పేరు పెట్టుకొని యువతను కానీ, రైతులు కానీ, అలాగే విద్యార్థులు కానీ ఈసారి రోడ్డు మీదకు వదిలేసే పరిస్థితి ఏర్పడిందని ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. వీరందరూ కూడా ఈరోజు చూసుకున్నట్లయితే గత 2 రోజుల క్రితం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నిర్వహించడం జరిగింది. ఆ ఓట్లలోనే ప్రతి నియోజకవర్గంలో కూడా స్వచ్ఛందంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరూ కూడా ఈ ప్రభుత్వం బాధపడలేక ఏకదాటిపై ఒకే పక్షంగా చేయడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేక వైసీపీ ప్రభుత్వం కూడా ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టినా కూడా ఈరోజు ఎవరు కూడా మీరు ఇచ్చేటువంటి దానికోసం కక్కుర్తిపడే పరిస్థితి లేదు. తప్పకుండా మీకు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బొందలో పెట్టే సమయం దగ్గర పడింది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఒక అవేర్నెస్గా ఈరోజు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు నేను తెలియజేసేది ఏమిటంటే, మీరు రేపు వేసేటువంటి ఓటు చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది. ఒక్కసారి ఆలోచించి ఏదైతే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి బుద్ధి చెప్పేటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి ఓటుని మీరు దుర్వినియోగం చేయకోకుండా దాన్ని సద్వినియోగంగా ఉపయోగించి నిజమైన నాయకుడికి, నీతిపరమైన నాయకుడికి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రభుత్వ వైద్యాధికారిపై మరియు సిబ్బందిపై దాడికి నిరసనగా స్టేట్ హెచ్ఆర్డీఏ కౌన్సిల్ కోరుట్ల ఎంఐఎం డాక్టర్స్ మెంబర్ సంఘీభావం తెలిపారు. పోలీసు వారు వెంటనే నిందితుల్ని పట్టుకుని శిక్షించాలి, లేని ఎడల రాష్ట్రమంతా కలిసి చేలో కోరుట్ల రిలే నిరాహార దీక్ష చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. మీరు వచ్చారు, కొట్టారు. ఇన్ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ కోరుట్ల. సో నిన్న సాయంత్రం జరిగిన సంఘటనకి హాస్పిటల్లో మొత్తం ఫర్నిచర్ కానీ ఎక్విప్మెంట్స్ కొంచెం ధ్వంసమయ్యాయి. దాంతోపాటుగా ఇక్కడ పనిచేసే డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సెస్, డాక్టర్ అండ్ శానిటేషన్ వాళ్ళందరికీ కూడా చాలా దెబ్బలు తగిలాయి. తర్వాత ఇది భయభ్రాంతులకు కూడా గురి చేయడం, అసభ్య పదజాలంతో వాళ్ళని దూషించడం అట్లా కూడా జరిగింది. సో అట్లా జరగడం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డ్యూటీ చేయాలి అన్నా, ఎవరిలో చేయాలన్నా చాలా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. సో మాకు
నిన్న కోరుట్ల ఏరియా హాస్పిటల్లో నేను డ్యూటీ డాక్టర్గా చేస్తున్నాను. నిన్న డ్యూటీ చేసే టైంలో ఒక బ్రాడెడ్ కేసు తీసుకొని వచ్చారు. వచ్చేసరికి సిస్టర్ చూసేసరికి పల్స్ బీపీ ఏం రికార్డ్ కాలేదు. వాళ్ళు ఈసీజీ పెట్టి చూసే లోపలే మొత్తం గొడవ చేసేసి మొత్తం ఫర్నిచర్ అంతా డ్యామేజ్ చేయడం, మా స్టాఫ్లందరినీ కొట్టడం జరిగింది. ఈ లోపల నేను వచ్చేసరికి మొత్తం నా పైన కూడా దాడి చేయడం జరిగింది. నేను స్టాఫ్ నర్స్ అని ఇంకొక స్టాఫ్ వచ్చేసి మేము రూమ్లో లాక్ వేసుకొని లోపలనే ఉన్నాము. ఆ తర్వాత బయట నుంచి తలుపు మొత్తం పగలగొట్టడానికి చాలాసేపు ప్రయత్నించారు. ఒక 1 అవర్ సేపు అలాగే ఉన్నాం. ఆ తర్వాత లోపల నుంచి వెనుక నుంచి వచ్చేసి ఒక మన పెట్రోల్ తీసుకొచ్చి లోపల పోసి మా పైన నింపంటించడానికి ప్రయత్నం చేశారు. దాంతో భయంతో మేము బయటకు వచ్చేసినాం. అప్పటికే పోలీసు వాళ్ళకి ఇంటిమేట్ చేయడంతో ఒక 5-6 మెంబర్స్ వచ్చారు. ఐఎమ్ డాక్టర్ రాజేష్, కోరుట్ల ఐఎంఏ ప్రెసిడెంట్. నిన్న మన కోరుట్ల సిహెచ్సిలో డాక్టర్ శ్రవణ్ గారి పైన జరిగిన దాడి చాలా అన్యాయం, దారుణం. యాక్చువల్గా ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా అసలు ప్రాణాలు పోసే డాక్టర్ల మీదనే వాళ్ళను ప్రాణాపాయం కండిషన్స్ లైక్ డీజిల్ పెట్రోల్ వేయడము, వాళ్ళ మీద దాడి చేయడము, ఇది చాలా దారుణమైన చర్య. యాక్చువల్గా మేము కోరుట్ల ఐఎంఏ, మా స్టేట్ ఐఎంఏ బాడీ తరఫున వచ్చిన సూచనల మేరంగా మేము ఈ దాడిని ఖండిస్తున్నాము. ప్లస్ అన్ని రకాలుగా మన గవర్నమెంట్ డాక్టర్స్కి మా ఐఎంఏ తరఫున సంఘీభావం ప్రకటిస్తున్నాము. ప్లస్ దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, గవర్నమెంట్ వాళ్ళని మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే, అసలు ఇంత డాక్టర్ల మీద ఇంత దారుణమైన దాడులు జరుగుతుంటే కనీస రక్షణ కల్పించడం మీ బాధ్యత అండి. దయచేసి వాళ్ళ మీద ఎవరైతే దుర్మార్గులు డాక్టర్ల మీద హత్యా ప్రయత్నం చేసి డీజిల్ పోసి ఇంత దారుణాన్ని గుడిగట్టారో వాళ్ళ మీద అతి త్వరలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. అలాగే మా ఐఎంఏ తరఫున కూడా ఒక 24 hours తర్వాత ఏదైతే కోరుట్ల ఏరియా హాస్పిటల్లో డాక్టర్ శ్రావణ్ గారి మీద జరిగిన అటాక్ చాలా హేమమైన చర్య. దీనికి ఎంటైర్ డాక్టర్స్ శ్రావణ్ గారికి సంఘీభావం తెలుపుతుంది. ఏదైతే ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, పోలీస్ వారు యాక్షన్ నిందితుల మీద ఇంతవరకు ఏం చేయలేదు, ఈవెన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, నిందితుల్ని అరెస్ట్ చేయలేదు. మేము ఇంకొక 24 hours వెయిట్ చేస్తాము. వారి మీద ఇట్లా కఠినమైన చర్యలు తీసుకోకుంటే ఎల్లుండి ఆల్ ఆర్గనైజేషన్స్, ఐఎంఏ, హెచ్ఆర్డిఏ, కౌన్సిల్, తానా, ఆల్ ఆర్గనైజేషన్స్ చెలో కోరుట్ల ప్రోగ్రామ్ ఎల్లుండి 10 o'clock పెడతాం. అంతలో గవర్నమెంట్ మేమేం చెప్తున్నామంటే ఒక 24 hours టైం ఇస్తున్నాం. ఎవరైతే నిందితులు ఉన్నారో వెంటనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. లేదు అంటే ఎల్లుండి 10 o'clock కోరుట్ల చెలో కోరుట్ల ఆల్ స్టేట్ ఉన్న ఆల్ డాక్టర్స్ కోరుట్ల తరలివస్తారు. రేపు ఒక 1000 నుంచి 2000 మందితో ఇక్కడ రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తాం. ఇది మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే ఇవి శ్రావణ్ మీద జరిగిన అటాక్కి మేము సంఘీభావం తెలుపుకుంటూ ఈ నిందితులను మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలి. చాలా ఇది సిగ్గుపడే విషయం ఏంటంటే, డాక్టర్ మీద ఈవెన్ డాక్టర్ పోతే వాళ్ళ మీద డీజిల్ పోయడానికి కూడా వెళ్ళాలి. ఒక 100 మంది నిందితులు పోయి ఒక 2-3 డాక్టర్ల మీద పడితే ఇప్పుడు డాక్టర్స్ డ్యూటీ చేయడానికి భయపడుతున్నారు. ఇటువంటి సంఘటనలు ఇంకా పునరుద్ధరణ కావద్దు అనుకుంటే నిందితులను కఠినంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు నాన్ బెయిలబుల్ వారెంట్ మీద కనీసం వాళ్ళకు ఒక 10. శ్రీశైలం మహాక్షేత్రంలో మధ్యాహ్నానికి అమావాస్య గడియలు రావడంతో శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీ బయలు వీరభద్రస్వామికి విశేష పూజలు పరోక్ష సేవ నిర్వహించారు. ఈ సేవల్లో భక్తులలో అనూహ్య స్పందన వస్తుండటంతో జరిగిన వీరభద్రస్వామి అర్జిత పరోక్ష సేవలో మన తెలుగు రాష్ట్రాల నుండి కర్ణాటక, తమిళనాడు నుండి సుమారు 21 మంది పరోక్ష సేవలో పాల్గొన్నారు. ఈ పూజాదికులు నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను జరిపించి వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ బిల్వోదకం, కుంకుమ మోదకం, హరిద్రోదకం, గంగోదకం, పుష్పోదకం, శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహించగా భక్తులు యూట్యూబ్ ద్వారా చూస్తూ శ్రీ వీరభద్రస్వామి పూజల్లో పాల్గొన్నారు. అనేక కారణాల దృష్ట్యా శ్రీశైలం రాలేని భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ ద్వారా పరోక్ష సేవ పూజలను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. అలానే ప్రతి నెల అమావాస్య రోజున భక్తులు వీరభద్రస్వామికి జరిగే పూజలు ఆన్లైన్లో పాల్గొనేందుకు భక్తులకు సేవలను అందుబాటులో ఉంచుతామని ఈవో పెద్దిరాజు తెలిపారు. నేడు జరిగిన అమావాస్య వీరభద్రస్వామి పూజ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, పెద్ద ఎత్తున భక్తులు, స్థానికులు, అధికారులు పాల్గొన్నారు. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. न्याय च वेन्याय च सत्याय च प्रभाग्याय च नमोऽस्याय च प्रियाय च नमस्तल्प्याय च गेयाय च नमः कायैर्भिक्षभारे अस्मन्निवेदितम्
नमस्ते अस्तु भगवन् विश्वयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि उपचारिकस्नानम् జగిత్యాల జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన పోలీసులు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల నుండి నిజామాబాద్ రోడ్ షోకి వెళ్తున్న క్రమంలో జగిత్యాల రూరల్ మండలం చెల్గల్ వద్ద బస్సు ఆపి తనిఖీ చేసిన ఎఫ్ఎస్టీ జగిత్యాల ఇన్ఛార్జ్ విజేందర్ రావు పోలీసులు. మైబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపు కోసం మంత్రి సీతక్క ప్రచారంలో స్పీడ్ పెంచారు. కొత్తగూడ గంగారం మండలాల్లో ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు సీతక్క వెరైటీగా ప్రచారం నిర్వహించారు. ముందుగా గుంజేడు ముసలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి సీతక్క బలరాం నాయక్ యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ దేశమంతా కాంగ్రెస్ గాలి వీస్తుంది, కేంద్రంలో కాంగ్రెస్ పాలన రాబోతుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడని భరోసా వ్యక్తం చేశారు. అనంతరం కొత్తగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన దాదాపు 200 కుటుంబాలను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిన్న అక్క స్లో అన్నక్క స్లో మళ్ళొకసారి ఏం కదా మళ్ళీ చిన్న నంది కొట్కూరు పట్టణం వార్డులో 18, 19, 29 టౌన్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, 23వ వార్డు అయ్యరాజు, జయన్న, 22వ వార్డు కమలాకర్, బొడ్లెదుల రాజు, నిమ్మకాయల మోహన్, 1వ వార్డు నిమ్మకాయల రాజు, వంశీ, ప్రేమ్, ప్రవీణ్ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నంది కొట్కూరు శాసనసభ ఎన్నికల ప్రచారం నిర్వహించిన గిత్త జయసూర్య మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు బ్యాలెట్ నెంబర్ 2 మీద సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు బటన్ నొక్కుతున్నా అంటున్నాడు. అదే బటన్ నొక్కుతుంటే ఎంత వస్తుందో మీకు తెలుస్తుంది. కానీ చంద్రబాబు టికెట్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీకు ఒకటే చెప్తున్నామా, నేనుండేది అల్లూరు పక్కనే 5 కిలోమీటర్లు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడి నుంచో ఎవరో తీసుకొచ్చి పెట్టారు. కానీ ఇక్కడ దళితులకు లోకల్ స్థానికంగా అవకాశం ఇప్పించినటువంటి చరిత్ర మాండ శివానంద రెడ్డి సార్ది. మీరు గమనించినట్లయితే 2019లో బండి జయరాజన్నకు అవకాశం ఇవ్వడం జరిగింది. 2024లో జయసూర్యకు గిత్త జయసూర్యకైనా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే దళితులను సమానంగా 2 కళ్ళ మాదిరి భావిస్తూ ఈ రోజు మాండ శివానంద రెడ్డి గారు దళితులకు న్యాయం చేయడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఐక్యతగా ఉండాలి. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితుడు గెలిచినటువంటి ఆర్థర్ గారిని అన్ని విధాలు అణచివేయబడి
తాలూకాలో ఏ పనులు చేయకుండా ఆయన అన్ని విధాల నష్టపుచ్చినట్టు లాస్ట్ చివరాఖరికి ఆయన పార్టీలోంచి బయటికి పంపించే కార్యక్రమాలు చేశారు. కాబట్టి దళితులకు రక్షణ లేదు. బడుగు బలహీన వర్గాల వారందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిందో దాంట్లో ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రజల్లో విపరీతమైనటువంటి ఆదరణ రావడం జరుగుతుంది. ఎందుకంటే దళితులకైతేనేముంది, మైనార్టీలకైతేనే ఉంది, బీసీలకైతేనే ఉంది, అన్ని వర్గాల వారికి కూడా పెద్దపీట వేయడం జరిగింది. ముఖ్యంగా సూపర్ 6 పథకాల్లో మొదటిది వచ్చేసి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలమ్మ ఇవ్వడానికి ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వస్తాయి. రెండవది, బడికి వెళ్ళే పిల్లలకు తల్లికి వందనం కింద ఎంతమంది బడికి పోతే అంతమందికి 15,000, ఇద్దరు పోతే 30,000, ముగ్గురు పోతే 45,000 అమ్మ. మూడవది వచ్చేసి మహిళలకు వంట గ్యాస్. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థను తీసేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి వాలంటీర్లకు ఇచ్చినటువంటి పోస్టులు చట్టబద్ధత లేనటువంటి పోస్టులు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలనే ఎలక్షన్లు జరగాల. కాబట్టి ఆ ఎలక్షన్లు జరిగే ముందర ఎలక్షన్ కమిషన్ అన్ని కూడా ఒకసారి చెక్ చేస్తుంది. దాని క్రమంలోనే వాలంటరీ వ్యవస్థ చట్టబద్ధత లేదు కాబట్టి పక్కకు పెట్టడం జరిగింది తప్ప వాలంటీర్లు తీసేసే ప్రసక్తే లేదు. మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి చట్టబద్ధత కల్పించి ప్రతి వాలంటరీ కూడా 10,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దయచేసి ఎవరైనా సరే వాలంటీర్లు రాజీనామా చేయొద్దు. అంతేకాకుండా ఈరోజు మీరు పొదుపు మహిళలకు గతంలో 10 రూపాయలు కడితే చంద్రన్న బీమా ఏ విధంగా ఉండేదో ఒకసారి ఆలోచన చేసుకోండి. మన కుటుంబాల్లో ఏదైనా యాక్సిడెంటల్గా చనిపోతే ఆ రోజు 5 లక్షలు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. 60 సంవత్సరాల లోపు ఉన్న వారికి 2 లక్షల రూపాయల వరకు బీమా చెల్లించేవారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అలాంటివి ఏమీ లేవు. కనీసము భర్త చనిపోతే కూడా పెన్షన్ ఇవ్వడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుందమ్మా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో. అంతేకాకుండా భర్తకు పెన్షన్ వస్తూ భర్త చనిపోతే భార్య పేరు మీదకి మార్చడానికి కూడా సంవత్సరం 2 ఏళ్ళు తీసుకుంటారు. అసలు కొంతమందికి అయితే పెన్షన్లే మారలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. రాబోయే రోజులలో ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా ఖచ్చితంగా అమలు చేస్తారు. యాక్సిడెంటల్గా అయితే 10 లక్షల రూపాయలు, సాధారణ 60 సంవత్సరాల లోపల వారికి అయితే 5 లక్షల వరకు కూడా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మన క్రిస్టియన్ సోదరులకైతే ఆ రోజు క్రిస్టమస్ కానుక ఇచ్చేవాళ్ళు, మైనార్టీ సోదరులకైతే రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు, హిందువులకైతే సంక్రాంతి కానుకలు ఇచ్చేవారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినాడు. మళ్ళా రేపు 2024లో మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతున్నాడు. ఖచ్చితంగా దాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా పట్టణంలో ముఖ్యంగా ఆ రోజు తాగునీటి అవసరాల కొరకని మాండ శివానంద రెడ్డి సార్ గారు 120 కోట్లు పెట్టి ప్రాజెక్టు ఒకటి నందికొట్కూరుకు తీసుకొస్తే, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీళ్లు తీసుకొస్తే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచిన తర్వాత ఆ శిలాఫలకం వేసినటువంటి ఒక బీసీ వ్యక్తి అని తెలిసి ఆ శిలాఫలకాన్ని కూడా తొలగించినారు. అంతేకాకుండా ములుగు జిల్లా ఏటూరు నగరం, మంగంపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లో ఉరుములు మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులను కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్న రైతులు. త్వరగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న అన్నదాతలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.